టీవీ డిబేట్ లో ఏపీ రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావుకు ఈ నెల 24 వరకు మంగళగిరి కోర్టు రిమాండ్ను విధించింది. కాగా నేడు మంగళగిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు కొమ్మినేని. మరోవైపు కొమ్మినేనిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు అయితే 24 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. సో ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి? మొత్తం మీద చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ టీవీ డిబేట్ లో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతుంది. మరొక వైపు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతుంది. ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే కొమ్మినేని శ్రీనివాస్ కు సపోర్ట్ గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నిన్న మొన్న కూడా పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు ఆసక్తికరమైన అంశాన్ని దాంట్లో రాయటం జరిగింది. ముఖ్యంగా మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కావాలని ఒక రాజకీయ దురుద్దేశంతో ఇబ్బందులు పాల్చేయాలని చెప్పి అనేక విధ్వంసాలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దాంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే కొమ్మినేని శ్రీనివాస్ కావాలన్న ఆ డిబేట్ లో వారించకుండా ఏదైతే కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు వారించకుండా కూడా కంటిన్యూ చేసే విధంగా వ్యవహరించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధించి విచారణకు ఏమాత్రం కూడా సహకరించలేదు. ఆయన వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఈరోజు మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ పిటిషన్కి సంబంధించి విచారణ రేపు కానీ ఇవాళ కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు కొమ్మినేని శ్రీనివాస్ సంబంధించి కూడా తన ఆరోగ్య రీత్యా అలాగే తనకున్న అనారోగ్య సమస్యలకు సంబంధించి కానీ వయసు రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఆ మంగళగిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన న్యాయవాదులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే రాజధాని వ్యవహారంలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 50 పైగా కూడా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తాం. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా పోలీసులు ఏ రకంగా విచారణ చేయాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి న్యాయ నిపుణుల సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కొక్కరి దానికి సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించాలనే దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయటమా లేకపోతే అన్ని కలిపి ఒకే చోట కేంద్రీకృతం చేయటమా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవాళ రేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డికి మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.